आजा काय एक जगह ठहरो तुम लोग అందరికీ నమస్కారాలు. మన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ సాధన ఉద్యమ నేత పార్లమెంటులో మరి ఆ పెప్పర్ దానికి కూడా అడ్డం పడి కింద పడి మూర్చపోయి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు మరి పాత్ర వహించినటువంటి మన పెద్దలు గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు మన ప్రభాకరన్ గారు మరి మా ప్రజలను ఉద్దేశించి ఈ ప్రజా పాలన గురించి మాట్లాడతారు. ఇక్కడ ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు గౌరవ కలెక్టర్ గారు మరి వారికి సూచనలు ఇచ్చారు, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన పెద్దలు మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజాపాలన కార్యక్రమం లోపల 3వ తేదీ నాడు జరుగుతున్న ఈ కార్యక్రమం బోలక్పురాలో గౌరవ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఈ సెంటర్ నిర్వహణకు సంబంధించిన నియమింపబడినటువంటి అధికార బృందం, మా అనిల్ యాదవ్ గారు, మిగతా స్థానిక మా నాయకత్వం అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరెక్ట్ ఇవ్వాలకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల ఫలితాలు రిజల్ట్ ఇప్పుడు కౌంటింగ్ అవుతా ఉన్నది. నెల రోజుల తర్వాత మనం ఇవాళ మళ్ళీ ఇట్లనే ఆనాడు ఓట్లు వేయడానికి ఎట్లా పోయినామో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్లు ఇచ్చే విధంగా మనం కొనసాగుతా ఉంది. తప్పకుండా విశ్వాసం ఉంచండి. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్కీమ్ కావచ్చు, లేదా మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇప్పటికే 9వ నాడు ప్రారంభించిన ఈ స్కీమ్ 6.5 కోట్ల మహిళా ప్రయాణికులను మరి ప్రయాణింపజేసే విధంగా ఆర్టీసీ వాళ్ళ గమ్యాలకు చేర్చింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని 45 గంటల్లో అమలు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంగా మిగతా గ్యారంటీలన్నీ అమలు చేయాలని జిల్లా లోపల పాలనా అధికారులైనటువంటి కలెక్టర్ల ద్వారా ఇతర అధికారులందరినీ కూడా సమావేశం పెట్టి మరి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకుంటా ఉన్నారు. దాదాపు హైదరాబాద్ జిల్లాలోనే 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈరోజు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అప్లికేషన్లు వాళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావాలని కావచ్చు, మరి అదేవిధంగా 2,200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఈ విధమైనటువంటి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మరి అప్లికేషన్ లో పెట్టుకుంటా ఉన్నారు. ఇంటికి ఒక అప్లికేషన్, వ్యక్తికి ఒకటి కాదు. ఆ విధంగా పెట్టుకున్న అప్లికేషన్ అన్నింటినీ కూడా ప్రభుత్వం వీలైనంత త్వరలో లబ్ధిదారులకు ఆ యొక్క స్కీమ్స్ అందజేసే విధంగా చర్య తీసుకున్నది. కాక మీకు ఇతరత్ర రేషన్ కార్డు కావచ్చు, ఇతరత్ర కుటుంబపరమైన లేదా ఆ బస్తీలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా ప్రత్యేక కౌంటర్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చనే మాట సందర్భంగా కోరుతూ నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, హైదరాబాద్ కలెక్టర్ గారిని, మొత్తం యావత్ 150 డివిజన్లలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు. ఎందుకంటే ఒక చిన్న సంఘటన లేకుండా కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. భవిష్యత్తు 3 రోజులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరితోటి సమన్వయపరిచే కార్యక్రమం. ఎందుకంటే చివరి 2-3 రోజులు ఒత్తిడి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 6వ తారీఖే చివరి రోజు చెప్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ 4 నెలల తర్వాత ఉండేటువంటి కార్యక్రమం కంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఈ 6 తారీఖు లోపల అప్లికేషన్ల ఇచ్చేవారి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండేమనేటువంటి విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను అధికార యంత్రాంగాన్ని కోరుతూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ప్రజలందరికీ ముఖ్యమంత్రి गौरव रेवंत रेड्डी गारी नायकत्व प्रभुत्व पक्षान शुभाकांक्षలు తెలియజేస్తూ आप सबको मैं मुबारकबाद देता हूं, क्योंकि इलेक्शन से पहले कांग्रेस ने वादा किया था जो 6 गारंटी के बारे में, और 6 गारंटी के लिए आप सबसे एप्लीकेशन मांग रहे।
एप्लीकेशन में आप सब लोग बोलकपुरा डिवीजन में भी 10,000 एप्लीकेशन अभी तक आया है और बाकी जो बचे हुए 3 दिन में आप सब लोग एप्लीकेशन दे सकते हैं। या सिर्फ बोलकपुर के लिए नहीं, पूरा हैदराबाद में ऐसा 600 सेंटर खुला है और भी जरूरत पड़े तो जीएचएमसी कमिश्नर साहब और कलेक्टर साहब जहां वहां की स्लम्स की और वहां के प्रेशर के दरिया नया सेंटर खोलने के लिए भी तैयार है। सरकार सबकी सहूलत से फॉर्म भी सप्लाई कर रहे फ्री। आपका एप्लीकेशन के लिए कोई रस्म चार्ज नहीं है। तो आप सब लोग जो है फॉर्म्स उर्दू में भी है, इंग्लिश में भी है, तेलुगु में भी है, जैसा आपकी सहूलत है वैसी सहूलत से आप एप्लीकेशन फिलअप करके दीजिए। आने वाला दिन में आप कांग्रेस सरकार जो हुकूमत से आने से पहले वादा किया था वादा पूरा निभाने की ये एप्लीकेशन मांग रहे और 48 घंटे में सरकार आने के बाद आपको मुफ्त में हर भाई बहन के लिए आरटीसी बस में फ्री कर दिया। हैदराबाद में भी आप सिटी बस में आजकल फ्री घूम रहे। अभी तक 6.5 करोड़ लोग बहन लोग बस में मुफ्त में ट्रैवल किया है और आने वाला दिन में उस ट्रैवल की जो तकलीफ है, जो उसमें कई कमियां हैं, वो भी हम फुलफिल करेंगे। हम सब ये आप सब लोगों से विनती करते गुजारिश करते हैं, ये कांग्रेस की सरकार जो पहले बोले हैं, पहले भी कभी भी सरकार में रहे वादा निभाने में कभी पीछे नहीं गए। अभी भी आने वाला दिन में मुख्यमंत्री रेवंत रेड्डी गारी और डिप्टी चीफ बटी विक्रमार्का गारी नेतृत्व में सब चीज अमल करने के लिए हम सब कैबिनेट लगे हैं और आप सब इसमें शामिल है। आप सब लोग भी आपका तरफ से एक इसको मदद देते हुए आगे जाने के लिए आपका पूरा सपोर्ट चाहिए, ये बात कहते हुए सब लोग खुदा हाफिज, धन्यवाद। पेपर कम है तो ये बोले पेपर कम वाले